హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకి ఇంకొక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఎస్ఎస్సిలో వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ సి సంబంధించిన ఉద్యోగాలు. ఓవరాల్ మనకు మంచి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ లేకుంటే డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మినిమం క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది మనకు ఏపీలో సొంత రాష్ట్రంలో ఉంటుంది. అండ్ తెలంగాణలోను. అండ్ జాబ్ లొకేషన్ కూడా మనకు మన సొంత రాష్ట్రంలో ఉంటుంది. అండ్ ఇంకోటి మనకు దీనికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ ఏది కూడా అవసరమైతే లేదు. కాబట్టి ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేసినటువంటి నోటిఫికేషన్స్‌కి ప్రిపేర్ అవుతా ఉంటారో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశమే చెప్పుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమేం పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఈ వీడియోని చూస్తా ఉన్నారో కంపల్సరీ అయితే డెఫినిట్‌గా లైక్ అయితే చేయండి బ్రదర్. మీ లైక్ అనేది మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్‌జిడి కానిస్టేబుల్ గానీ, రైల్వే గ్రూప్ డి గానీ, రైల్వే ఎన్‌టీపీసీ గానీ, అదేవిధంగా ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గానీ ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి మీకు అందిస్తా ఉన్నాము. కేవలం తక్కువ ప్రైస్‌కే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్‌లో ఉన్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి ఏదైతే ఉందో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి సంబంధించిన నోటిఫికేషన్ ఇదనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకు ఏప్రిల్ 24th మనకు నైట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2026 ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్ మనకు ఏప్రిల్ 24th మనకు నిన్న నైట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మే 15th 2026 మనకు నెక్స్ట్ మంత్ 15 కేవలం మనకు అప్లై చేసుకోవడానికి 20 డేస్ మాత్రమే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మనకు మే 15 కదా లాస్ట్ డేటు. మనకు మే 12వ తేదీలోపు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకు లాస్ట్ డేట్ వరకు వెయిట్ అయితే చేయొద్దండి. సర్వర్స్‌లో వల్ల మీకు అప్లికేషన్ కూడా సబ్మిట్ అవ్వదు. 15వ తేదీ వరకు వెయిట్ చేయొద్దండి. ఇక మనకు ఆన్‌లైన్ పేమెంట్ కూడా మనకు మే 16, 2026 తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ కూడా మనకు మే 20 నుండి 21 మనకు 2 డేస్ మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు సీబీటీ. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందుగా సీబీటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది టెంటేటివ్‌గా మనకు షెడ్యూల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. జూలై నుండి ఆగస్ట్ మధ్యన ఎప్పుడైతే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారో జూలై, ఆగస్టు ఈ 2 మంత్స్‌లో ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మీకు అప్లికేషన్ ఫామ్‌లో మీకు ఏదైనా మీకు డిఫాల్ట్‌గా ఏమన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చినా లేకుంటే మీకేమైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్‌కైతే మీరు కాల్ చేసి మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చనమాట అవి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గనుక మనకు ఆగస్టు 1, 2026 అయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఆ డేట్‌కి మీరు ఏజ్ అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ నోటిఫికేషన్ మనకు 2 టైప్స్ కేటగిరీ సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. ఒకటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి. ఇక్కడ ఎవరైతే గ్రేడ్ సికి అప్లై చేసుకోవాలంటే 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గనుక 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే గనుక 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్ సి ఉద్యోగాలకు మాత్రమే. ఇక అదేవిధంగా ఎవరైతే గ్రేడ్ డి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 27 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గనుక 32 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే గనుక 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే గనుక మనకు 37 వరకు అప్లై అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే గనుక మనకు ఆగస్టు 1, 2026కి మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది మీరు ఎగ్జామినేషన్ పాస్ అయ్యి సర్టిఫికేట్ మీ కాడైతే ఉండాలి. ఒకవేళ మీరు పాస్ అయినా కూడా సరిపోతది. మనకి నోటిఫికేషన్‌కి చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మస్ట్ హావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చాడు. మనకు 12th స్టాండర్డ్ అంటే మనకు ఇంటర్మీడియేట్ అనమాట. ఆర్ ఈక్వలెంట్ ఇచ్చాడు. అంటే 12th కాకుండా లేదా ఈక్వలెంట్ మనకేముంది డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు ఆగస్టు 1, 2026 అయితే కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఆ డేట్ కల్లా మీకు సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. ఇక దీనికి ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ గానీ ఏది కూడా మనకు మెన్షన్ అయితే చేయలేదనమాట. కేవలం మీకు ఇంటర్మీడియేట్ గానీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే కేవలం మనకు రూ. 100 మాత్రమే పెట్టడం అయితే జరిగింది. ఈ రూ. 100 కూడా యువర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే, అది కూడా బాయ్స్.
ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కానీ షెడ్యూల్ ట్రైబల్స్ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్స్మెంట్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. రిమైనింగ్ వాళ్ళు కంపల్సరీ మీరు పేమెంట్ అయితే చేసుకోవాలి. ఈ పేమెంట్ కూడా మనకు యూపీఐ పేమెంట్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అండ్ చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారు. పేమెంట్ మనకు మే 16th వరకు టైం అయితే ఇచ్చారు కాబట్టి చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ ప్రజెంట్ వచ్చేసి మనకు టెంటేటివ్ వేకెన్సీ మాత్రమే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ మనకు 731 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నట్టు వాళ్ళు మెన్షన్ చేశారు. ప్రజెంట్ ఉన్నటువంటి వేకెన్సీస్ అనేది ఇంకా మనకు పెరుగుతాయి అనమాట. డెఫినెట్గా పెరుగుతాయి అనేది ఇక్కడ వాళ్ళు అప్డేటెడ్ వేకెన్సీ మనకు పోస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ మనకు అఫీషియల్గా వెబ్సైట్లో అవుతుందో మనకు త్వరలో అయితే అప్డేట్ చేస్తారన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే మనకు వేకెన్సీ కూడా మనకు భర్తీ అంటే వేకెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. మనకు 731 వేకెన్సీ ఉన్నాయని డెఫినెట్లీ మీరు వేకెన్సీ పెరుగుతాయి అనమాట. ఇవి ఓన్లీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. టెంటేటివ్ వేకెన్సీ మాత్రమే, ఇవి ఫైనల్ వేకెన్సీ అయితే కాదు. ఇక నెక్స్ట్ మనకు శాలరీ అండ్ మొత్తం కూడా చూసుకుంటే ఇక్కడ మనకు 2 టైప్స్ వేకెన్సీ ఉన్నాయన్నమాట. గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి. గ్రూప్ బి నాన్ గజిటేటివ్ అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు. అప్రాక్సిమేట్లీ అన్ని అలయన్స్ కలుపుకుంటే కానీ మీకు 70,000 వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ముందుగా మనకు సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారని. ఇక్కడ సిబిటి ఎగ్జామ్ వచ్చేసి మనకు ఓవరాల్గా ఏంటంటే మనకు 200 మార్కులకు అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 200 క్వశ్చన్లు అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 100 క్వశ్చన్లు 100 మార్కులకు. ఓవరాల్ మనకు 2 అవర్స్ అయితే ఎగ్జామ్ టైమింగ్ అయితే వస్తుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక సెపరేట్గా మనకు ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అండ్ అదేవిధంగా బ్రదర్ ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సెక్షన్ టైమింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఈ రెండింటికి కలిపి మనకు 30 మినిట్స్ అయితే టైమింగ్ ఉంటుంది. ఇక పార్ట్ 3 ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందో 60 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఉంటుంది. ఈ 60 నిమిషాల్లో మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేది అటు కూడా క్లియర్ చేసుకోవాలి. సెక్షనల్ టైమింగ్ అనమాట. ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ఇక మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే డెఫినెట్గా మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. చూసుకుని అటెంప్ట్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి. క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనం చూస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. మన తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే ఎగ్జామ్ అయితే ఉండదు. అదైతే చూసుకోండి ఒకసారి మీరు. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు మన సొంత రాష్ట్రంలో మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. మనకు సౌత్ రీజన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్ అయితే ఉంటాయి. గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము, విజయనగరము, అదేవిధంగా ఏలూరు అండ్ శ్రీకాకుళము. ఇక్కడ మనకు ఏపీ వాళ్ళకైతే ఎగ్జామ్ సెంటర్ అయితే పెడతారు. ఇక నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాదు, కరీంనగరు అండ్ వరంగల్, అదేవిధంగా మనకు సిద్దిపేట ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు తెలంగాణ వాళ్ళకైతే ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే అనమాట. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మనకు స్టెనోగ్రఫీ. ఈ స్టెనోగ్రఫీ అయితే మీకు అయితే వచ్చి ఉండాలి. ఇది మీరు నేర్చుకోండి ఓన్లీ. మీకు ప్రజెంట్ అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి మీరు ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేసి ఇప్పటి నుంచి మీరు నేర్చుకున్నారంటే మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే మీకు నేర్చుకుంటారు ఈజీగా. ఇక్కడ మీరు చూసుకున్నట్టు మీకు స్టెనోగ్రఫీ గ్రేడ్ డి వచ్చేసి మీకు ఇంగ్లీష్ అయితే కన్నా 50 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. ఒకవేళ స్టెనోగ్రఫీ గ్రేడ్ సిలో వచ్చేసి ఇంగ్లీష్కి 40 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. ఇది కంపల్సరీ అనమాట చేయాల్సి ఉంటుంది స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది. ఇది చేస్తే మీరు నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు ఇది కానీ క్వాలిఫై అవ్వకపోతే మీకు నెక్స్ట్ స్టేజ్కి అయితే రిజెక్ట్ అయితే అవుతారనమాట. అదైతే చూసుకోండి. ఒకవేళ స్టెనోగ్రఫీ టెస్ట్ గురించి మీకు తెలియకపోతే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి స్టెనోగ్రఫీ టెస్ట్ అంటే ఏంటి అనేది. మీకు ఆల్రెడీ ఆ వీడియోలో మీకు క్లారిటీగా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో చెప్తారు. నెక్స్ట్ మనకు డౌన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డౌన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 మైల్ రన్ అనమాట. మనకు 1 మైల్ రన్ అనేది 10 నిమిషాలు మీకు టైమింగ్ అయితే ఇస్తారు. ఓన్లీ పాస్ ద టెస్ట్ ఇన్ మ్యాండేటరీ. ఇది ఓన్లీ మీరు పాస్ అవ్వాలంతే. దీనికి ఎలాంటి మార్కులు కానీ ఏది కూడా ఉండవు. బట్ ఇది మీరు పాస్ అవ్వడం మ్యాండేటరీ. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోండి గ్రూప్ బి నాన్ గజిటెడ్ అండ్ గ్రూప్ సి పోస్ట్ ఫంక్షన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 1 మైల్ రన్నింగ్ అనేది 10 నిమిషాలు టైమింగ్. ఇక అదేవిధంగా మనకు హైట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు సౌత్ రీజన్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పాండిచ్చేరి, తెలంగాణకు వచ్చేసి మినిమం హైట్ 157 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 75, బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 80 సెంటీమీటర్లు అయితే ఉండాలి.
ఇక మనకు మినిమం వెయిట్ వచ్చేసి 50 కేజీల కంటే తక్కువైతే ఉండకూడదు. అదైతే చూసుకోండి ఒకసారి. ఇక ఫైనల్‌గా మనకు అవంతా కూడా అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ అది కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే అట్లా చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏందంటే మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి సబ్మిషన్ వంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మనకు వేకెన్సీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి. కేవలం మీరు ఎవరైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం అయితే ఉంది. 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. థాంక్ యూ.